ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలా అనే టాపిక్తో మనము ఈ సబ్జెక్ట్ని కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలా. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగిందనంటే, ఈ సమాజంలో భక్తులుగా కనబడుతున్న వారందరూ కూడా దేవునికి భయపడవలసినటువంటి భక్తులు ఈ లోకంలో నిర్జీవమైనటువంటి వాటికి, ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి వాటికి భయపడుతున్నట్టుగా జీవం కలిగినటువంటి పరలోకపు తండ్రికి భయపడకపోవటమే నేడు అనేకమైనటువంటి శ్రమలకు, బాధలకు క్రైస్తవ కుటుంబాలు గురవుతున్నట్టుగా నేడు సమాజంలో మనం చూస్తున్నాం. తన యందు భయభక్తులు కలిగి లేకపోతే ఎలాంటి పరిస్థితులు క్రైస్తవ కుటుంబానికి దాపరిస్తాయో తన గ్రంథంలో ముందుగానే తండ్రి అయినటువంటి దేవుడు మన మేలు కొరకు రాయించి పెట్టాడు. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ, సూటిగా సమాధానం చెప్పాలా. ఇక్కడున్నటువంటి మీరందరూ కూడా ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని బైబిల్ చెప్తా ఉంది? దేవుణ్ణే ప్రేమించాలి. మరి దేవుణ్ణే ప్రేమించాలని ఎరిగినటువంటి క్రైస్తవులమైన మనం మరి నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఆలోచన చేయండి. నిజంగా మనం దేవుణ్ణే ప్రేమిస్తే, దేవుణ్ణే ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమలో భయం ఉండదు అని బైబిల్ చెప్తా ఉంది. దేనినైతే మనము ఎక్కువగా ఇష్టపడుతున్నామో, దేనినైతే ఎక్కువగా మనము చూసి భయపడుతున్నామో, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. దేహ సంబంధమైన వాటి మీద ఉన్నటువంటి భయం, ఆత్మ సంబంధమైన వాటి మీద క్రైస్తవుడికి భయం లేదు. ఎందుకంటే నిజంగా దేవుడంటే భయం ఉన్న భక్తులైతే వాళ్ళ విధి విధానాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది. అందుకే ఒక మాట చదువుకొని నిన్న 10 విషయాలు చెప్పాను నేను, ఈరోజు ఒక 7 విషయాలు చూద్దాం. మళ్ళీ చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం ప్రియులారా. 10వ వచనం, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. జాగ్రత్తగా వినాలి క్రైస్తవులంతా ఈ మాట. నీవు నా మాట వింటేనే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. భూమి మీద అంటే దేవుని మాట వింటేనే కొంతకాలం బ్రతుకుతావు అన్నట్టుగా ఉంది కదా ఈ మాట. అవునా? దేవుని మాట మనం వింటేనే కొంతకాలం బ్రతుకుతామనే ఆదరణతో కూడిన మాట చెబుతున్నాడు భక్తుడైన సొలొమోను గారు. కానీ ఈరోజు ఎంతమంది ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నారు చెప్పండి? బ్రతకాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది భూమి మీద. కానీ ఎలా బ్రతకాలి? మనల్ని బ్రతికించేది ఏది బ్రతికిస్తుందో, దేని కొరకు మనం ఆలోచన చేయాలో, దేనికి భయపడాలో ఆలోచన లేనటువంటి అజ్ఞానంలో ఈరోజు క్రైస్తవం ముందుకెళ్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది సమాజంలో. ఒక 7 విషయాలు మనం ఈ సందర్భంలో చూద్దాం. నిజమైనటువంటి భయభక్తులు కలిగిన క్రైస్తవులలో ఉండే లక్షణాలు ఇవి అందరిలో కనపడవు. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నిజమైనటువంటి క్రైస్తవులు, ఎందుకు నిజం అనే మాట వాడుతున్నానంటే డూప్లికేట్ క్రైస్తవులు కూడా ఉన్నారు, అందుకే మాట్లాడుతున్నాను. నిజమైన క్రైస్తవుడిలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఈ 7 లక్షణాలు కనపడతాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అంత చెప్తే సందర్భాలు చెప్పుకుంటూ వెళ్తే టాపిక్ మనకు అర్థం కాదని 7 పాయింట్స్ మాత్రం మీకు పరిచయం చేస్తున్నాను. ఈ మొదటి మాట మీరు చూడగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఉండేటటువంటి మొదటి లక్షణం, హృదయపూర్వకముగా దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు. దేవునికి భయపడేవాడు దేవుణ్ణే ప్రేమిస్తాడు, లోకాన్నే ద్వేషిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ద్వేషిస్తాడు. ఇది మొదటి లక్షణం. అయితే రెండవ చెబుతున్నాడు కదా, వాక్యమును మరువనివాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. నిజమైన క్రైస్తవుడు చేయవలసినటువంటి పాయింట్స్ చెప్తున్నాను మీకు. మొదటిదేమో
హృదయపూర్వకంగా దేవుణ్ణే ప్రేమిస్తాడు, దేన్ని ప్రేమించడు ఆ మనిషి. రెండవది వాక్యమును మరువనివాడు. మూడవది చెబుతున్నాడు కదా, నిత్యము మోకరించి ప్రార్థన చేసేవాడు. దేవుడంటే భయము భక్తున్న నిజమైన క్రైస్తవుడు చేసేటటువంటి పనులు చెబుతున్నా మీకు. ఈ లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు. నిత్యము ప్రార్థన చేస్తాడు. నాలుగో మాట చెబుతున్నాడు కదా, క్రమము తప్పకుండా మందిరానికి వస్తాడు. నిజంగా దేవుడంటే భయం భక్తి నీకుంటే క్రమం తప్పకుండా మందిరానికి వస్తావు. ఆరో మాట చెబుతున్నాడు కదా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేస్తాడు? దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, నెక్స్ట్ మాట, నిత్యము ఆయన యందు నమ్మకం ఉంచుతాడు. లోకంలో దేన్ని నమ్మడో. నిజంగా దేవుడంటే భయం భక్తి ఉన్నటువంటి వాడు దేవుని మీదే ఆధారపడతాడు, దేవుణ్ణే నమ్ముతాడు, దేవుని పట్లే నిరీక్షణ కలిగి బ్రతుకుతాడు. ఎన్నో మాట ఇది? 6 అయినాయి కదా. 7వ మాట చెబుతున్నాడు కదా, తన ప్రవర్తనను నిత్యము కాపాడుకుంటూ తనను తాను పరీక్షించుకుంటూ దేవునిలో ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ 7 లక్షణాలు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు అవలంబించవలసినటువంటి లక్షణాలు ఇవి. ఈ లక్షణాలతో మాకేంటి పని అని నువ్వు అనుకుంటే దేవునికి నీకు సంబంధం లేదు. దేవుని మందిరానికి వచ్చినా నీవు పరలోకం వెళ్ళలేవు. దేవుని ఆశీర్వాదం నీకు రాదు, దేవుని కృప నీకు రాదు, ఆయన ఆదరణ నీకు రాదు. నీకు కష్టం వచ్చినా బాధలు వచ్చినా నిన్ను ఆదరించేవాడు కనపడ్డి భూమి మీద. అందుకే చెబుతున్నాడు, నిజమైనటువంటి భయభక్తులు కలిగి ఉంటే మేలా. నిన్న కొన్ని మేలు చూసాం కదా మనం. ఈరోజు ఇంకా చాలా ఇంపార్టెంట్ మేలు చూద్దాం మనం. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, దేవుని యందు భయముతో పాటు భక్తి కలిగి ఉంటే అసలు ఎంత మేలు ఉంటుందా. ఇప్పటిదాకా నాకు తెలియక దేవుడంటే భయపడకుండా దయ్యానికి భయపడ్డాను, ఇదిగో ఒక కప్పగా భయపడ్డాను, ఒక దోమగా భయపడ్డాను, ఒక చీమకు భయపడ్డాను. ఏంటి ఇంత అమాయకంగా బతుకుతున్నాను నేను అని నీకు నువ్వే అసగించుకోవాలి. ఈ మాటలు చూసిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత నీకు నువ్వే అసగించుకోవాలి నీ బతుకును గూర్చి. ఇంతకాలం ఈ క్రైస్తవ జీవితంలో దేవునికి భయపడకుండా ఆప్టాలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతికి భయపడి నా దేవుణ్ణి నేను దూరం చేసుకున్నానని తపన నీలో పుట్టాలి రాత్రి. అందుకే మాట్లాడుతున్నాడు గ్రంథంలో, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? దేవుడు అడుగుతున్నాడండి రాత్రి, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఒక్కసారి ఏమనుకోకుండా మీ చెయ్యత్తమని అడుగుతాను, నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నా. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు చేయొద్దండి ఒకసారి. నేను కూడా ఎత్తానండు, చూడండి నా వైపు కూడా చూడండి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నారు కదా, వెరీ గుడ్, మంచి వాళ్ళు తెంపండి ఒకసారి. ఇప్పుడు ఒక మాట అడుగుతాం, మళ్ళీ టక్కని చెప్పాలి మీరు. ఇప్పుడు మీరు భయపడుతున్నది దేవునికా దయ్యానికా? దయ్యానికి భయపడలేదని చేయండి. దయ్యానికి భయపడలేదన్నోళ్ళు దేవునికి భయపడి దయ్యానికి భయపడి అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? అసలు భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. నా 27 సంవత్సరాల జీవితంలో, నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఒక 7-8 సంవత్సరాలు అసలు తోడు లేకపోతే గుమ్మ అవతలకు కూడా వెళ్ళాను కదా. నేను పక్కన మనిషి ఉండాలి, మా అమ్మ కానీ మా నాన్న కానీ లేకపోతే నేను చేసుకున్నటువంటి భార్య కానీ ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటే కానీ ఆ గుమ్మం డోరు ఇలా తీసి గుమ్మం అవతలకి వెళ్ళి ఉండేను. అంతగా భయపెట్టారు మా నాయనమ్మ మా అమ్మ. 6 దాటితే బయటికి వెళ్ళకూడదు, 7 దాటితే దయ్యాలు వస్తాయని ఒక కథ చెప్పేశారు మాకు అంతా మా ఊరిలో. అంటే పతూరులో ఉందలండి దరిద్రం. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళిపోకూడదు, బయట తిరగకూడదని ఆ రోజుల్లో అబద్ధాలు నేర్పించేశారు. బూచోడొస్తాడు, దయ్యం వస్తుంది, అక్కడేమో చెట్టు మీద కొరింది ఏముంటుంది, అది నిప్పులు రాల్చుద్ది. మరి నాకు ఎక్కడ కనపడలేదు మరి ఇన్ని సంవత్సరాల్లో. ఇవన్నీ చెప్పేసి భయాందోళనలోకి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే 2011లో ఈ దేహమంతా కాల్చేసుకుని దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని నాకు అప్పచెప్పాడో, ఈ గ్రంథాన్ని ఒక 1 ఇయర్ కనీసం 18 నెలలు దీంట్లో శిక్షణ తీసుకున్న తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతకటానికి నిలబడిన తర్వాత ఏమండి అసలు దేనికన్నా భయపడతారా క్రైస్తవుడు? బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడు ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. అసలు ఎవ్వడికి భయపడటానికి లేదు ఈ భూమి మీద. నీ ముందు ఏదైనా నిలబడదు అనుకుంటున్నావు నువ్వు? అసలు నీ ఎదుట ఏది నిలబడదు. నువ్వు వస్తుంటేనే వైతొలిగిపోతుంది సమస్తం.
అంత శక్తిని, అంత కెపాసిటీ దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఈరోజు మనం భయపడుతున్నామంటే మనలో ఏమున్నట్టు తెలుసా? మనం భయపడుతున్నామంటే దేవునికి భయపడకుండా కనిపించని దయ్యానికో, కనపడనటువంటి దేనికో నువ్వు భయపడుతుంటే నీలో ఉన్నటువంటి ఆత్మ ఏ ఆత్మ? నిజంగా మీరు దేవుని ఆత్మతో నింపబడిన వారైనా, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారైనా, మీలో ఉన్నది దేవుని ఆత్మేనా? ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం. నువ్వు భయపడవలసింది దేవునికి. ఈ ప్రకృతిలో దేనికి భయపడటానికి వీల్లేదు. దేనికైనా నువ్వు భయపడుతున్నావంటే, దేవునికి భయపడకుండా దేనికైనా భయపడుతున్నావంటే నీలో ఉన్న ఆత్మ మీద ఒకసారి చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను, నిదానంగా జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటూ వస్తే మీరు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ, జాగ్రత్తగా ప్రతి పాయింట్ మీరు గమనించాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ దేవుని పిల్లలవుతారు. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడని వారు మరి ఎవరి పిల్లలు అవుతారు? వీళ్ళు చెప్తున్నాడు చూడండి, చెప్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఏ ఆత్మను పొందాం మనం? పరలోకపు తండ్రి ఆత్మను పొందాం మనం. కనుకనే ఆయన పిల్లలమైనటువంటి మనం తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మరలా మనం భయపడుతున్నామంటే మనలో ఉన్నది తండ్రి ఆత్మనా లేక వేరొకని ఆత్మనా? ఏ ఆత్మను కలిగే మనం? తండ్రి ఆత్మతో నింపబడిన వాడు, తండ్రిని ప్రేమించేవాడు దేనికి భయపడడు. అసలు క్రైస్తవుడు దేనికి భయపడకూడదండి, భయపడకూడదు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టున్నారు కదా. ఒక మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎవరంట దేవుడు? ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. గమనించాలి ఈ విషయం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎప్పటికీ ఎరగలేడు. 18వ వచనం దగ్గరికి వెళ్ళి చాలా ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడు. ఏముండదో? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలో ఏముండకూడదు? ఏముండకూడదు? భయం ఉండకూడదు. కానీ భయం నీలో ఉందంటే ఏ ఆత్మ ఉన్నట్టు? నీలో ఏ ఆత్మ ఉన్నట్టు? అపవాది ఆత్మ నీలో ఉన్నట్టు. ఈరోజు ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావంటే క్రైస్తవుడుగా నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు, భ్రమపరుచు ఆత్మ నీలో ఉంది. అంటే నీకు సైతాను పట్టాడు. ఇప్పుడు చేయాలి నీకు చేతబడి భయపడేవాడికి. అవునా? భయపడేవాడికి చేయాలండి. ఏ బడి చేయాలి? దేవుని యొక్క బడిలోనికి తీసుకొచ్చి దేవుని మహాబోధాడికి చేయాలి. క్రైస్తవులమైనటువంటి మనం దేవుణ్ణి ప్రేమించేటటువంటి మనలో ఏముండదు అంటున్నాడు ఇక్కడ? భయం ఉండదు. నెక్స్ట్ మాట, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అంటే మనం ఇంకా భయపడుతున్నామంటే మనలోకి ఇంకేం రాలేదని? పరిపూర్ణత రాలేదు. అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనలోకి వస్తే మనలో నుంచి ఏం వెళ్ళిపోతుంది? ఇప్పుడు చెప్పండి, 2011కు ముందు నాలో ఏముందని చెప్పాను నేను? భయం ఉంది. మరి 2013 వచ్చేసరికి ఏముంది నాలో? పరిపూర్ణమైనటువంటి దేవుని ధైర్యం. దేనికి భయపడండి? చాలా ధైర్యంగా చెప్తే ఈ మాటను నేను. అసలు దేనికి భయపడను నేను. చివరికి చావుకు కూడా భయపడను నేను. ఏ క్షణమైన పోవచ్చు, కానీ చావును అసలు లెక్క చేయను నేను. భయపడను చావుకు నేను. అందుకే ధైర్యంగా నిలబడగలుగుతాను, ధైర్యంగా మాట్లాడగలుగుతాను. చావు నన్నేం చేస్తుందండి? నా ప్రవర్తన బాగుంటే నా తండ్రి దగ్గర చేర్చుద్ది చావు. మరణం చాలా ధన్యకరమైంది, విలువైంది. అది ఏ క్షణం వచ్చినా అలా చేతులు చాపి రెడీగా ఉంటాను తీసుకెళ్ళిపోవడానికి దేవుడి దగ్గరికి. అంత గొప్ప ఆలోచనతో మనం దేవుని పని చేయాలి. ఎవడండి మనల్ని చంపగలిగేది ఈ భూమి మీద? చంపిన తర్వాత నరకములో నశింపజేయగలిగినటువంటి జీవం కలిగిన దేవునికి భయపడాలి. కానీ మనం ఎవరికి భయపడుతున్నాం ఈ భూమి మీద? మత్తయి వార్త 10వ అధ్యాయం
మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి. ఎవరికి భయపడుతున్నాం ఈ భూమి మీద మనం? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని, ఎవడైనా నిన్ను కొట్టినా తిట్టినా, ఒకవేళ నీ కత్తితో నీ పీక తప్పించినా, ఏమండి, శరీరములో నుంచి ఈ దేహములో నుంచి ఆత్మను వేరు చేయగలడు కానీ ఆత్మను ఏమని చేయగలడు ఎవడైనా భూమి మీద? ఎవ్వరు ఆత్మని ఏం చేయలేరండి. మరి ఆత్మను దేహమును కూడా నశింపజేసేది ఎవరు? దేవుడు. అందుకే అంటున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి. క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఈ క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి సేవకులైన, సంఘ పెద్దలైన, విశ్వాసులైన అందరూ భయపడవలసింది పరలోకమందున్నటువంటి జీవం కలిగిన తండ్రికి మాత్రమే భయపడాలి. ఎందుకంటే అపవాదికి భయపడటం? వాడు ఆప్ట్రాలు ఒక చీమ లాంటోడు. చెప్పే కదా మీకు, యేసుక్రీస్తు వారి సింహం లాంటోడు అయితే చీమ లాంటోడు అపవాది. కాలు కిందేసి తొక్కాడు ఆయన, కాలు కిందేసి తొక్కాడా? మరి నువ్వు కూడా తొక్కమని చెప్పాడుగా, మరి తొక్కుతావా నువ్వు? తొక్కితే ఎక్కడ నీ పేక గొరుగుతారో నువ్వు తొక్కవాడిని. వాక్యం అనే ఖడ్గము ధరించి వాడిని తొక్కాలి, వాడి తల తొక్కాలని చెప్పాడా? తొక్కాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మనకన్నీ భయాలే. భయపడేవాడు భక్తుడు కాదు, బైబిల్ చెప్పింది తెలుసా మీకు? భయపడేవాడు భక్తుడు కాదు, భయము లేనటువంటి వాడే నిజమైన భక్తుడు. కానీ భక్తుల విషయంలో 2 కేటర్లు ఉన్నాయండో, ఇది గమనించాలి. ఒకటి పాపం చేసి భయపడేవాడు, రెండవది పాపం చేయకుండా భయపడే భక్తుడు. మనం ఏ కేటర్ చెప్పండి? ఇప్పుడు పాపం చేసి భయపడితే ఉపయోగం లేదు. దానివల్ల పాపము చెయ్యకుండుట కొరకు, పాపము చెయ్యకుండా దేవునికి భయపడాలి. అది ఆశీర్వాదం. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనం దేవుని మాట ఎలా వినాలి? జాగ్రత్తగా విందాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనం దేవుని మాట ఎలా వినాలి చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? అలాంటి నీవు ఎలా వినాలి దేవుని మాట? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. ఏం చెబుతున్నాడు? జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన యందు భయభక్తులు కలిగిన మనం, ఆయనను ప్రేమిస్తున్న మనం ఆయన మాట శ్రద్ధగా వింటే ఐగుప్తులోకి వచ్చినటువంటి రోగాలన్నిటినీ మీ మీదకు రాకుండా తప్పించి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి. దేవుని పట్ల మనము భయము భక్తి కలిగి ఉంటే, దేవుని మాట మనం శ్రద్ధగా వింటే నీకు రాబోతున్న రోగాలను కూడా ఏం చేయబోతాడు? ఆయన తొలగిస్తాడు. ఒకవేళ వచ్చిందనుకో, వచ్చినా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరిచే దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు. కానీ నమ్మిక మాత్రం ఉంచాం, కానీ దేవుడంటే భయం మనకు లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నా యందు భయం భక్తి మీరు కలిగి ఉంటే నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్ముతున్నటువంటి నాకు అసాధ్యమైనది ఏది భూమి మీద లేదు. మరి ఇంత గొప్ప ఆదరణతో కూడినటువంటి మాట దేవుడు చెబుతుంటే ఈరోజు ఎందుకండి భక్తులు భయపడట్ల దేవునికి? ఎందుకంటే దేవుని అంటే భయం లేదు సమాజానికి. అందుకే మరొక మాట చెబుతున్నాడు చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిజంగా శ్రద్ధ కలిగి ఆయన మాట వింటే నీకు దీవెన అంటున్నాడు ఆయన. ఎందులో ఈ దీవెన చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారం నీ పానం దీవించును. ఏమేమి దీవిస్తాడంట ఆయన? నువ్వు తినే భోజనం, నువ్వు తాగే నీళ్ళు, వాటికి కూడా దీవెన ఉందా? అవును. మరి ఈరోజు తిండి లేక అలమటించిపోయేవారు ఎంతమంది లేరు? ఈరోజు సమృద్ధిగా తిండున్న తినలేనటువంటి పరిస్థితుల్లో రోగాలతో ఎంతమంది లేరు భూమి మీద?
అంటే తిన్నది అరగాలన్నా దేవుని దీవెన మనకు కావాలి. ఒక ముద్ద సమయానికి తినాలన్నా దేవుని కృప మనకు కావాలి. కొంతమంది ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు తాగినా కూడా ఏం కాదు. కొంతమంది తెలుసా మీకు? ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడండి మా ఫ్యామిలీలోనే. ఆ రోడ్డు మీద పోతున్న నీళ్ళు కూడా పట్టుకొని తాగుతాడు, కానీ ఆయనకు జలుబు కూడా చేయదు. కానీ మనం మాత్రం పొర్రపాటున ఈ నీళ్లు తప్పే నీళ్ళని తాగినామంటే ఇక వారం రోజుల పాటు ఇక గొడ్డేసి తుడుచుకోవాల్సింది ముక్కు నిండా. చూసారండి, అట్లాంటి పరిస్థితులు వస్తాయి కొంతమందికి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు తినే భోజనాన్ని దీవిస్తాను నేను, నువ్వు త్రాగే నీటిని దీవిస్తాను నేను, నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను నేను. ఏమండి, ఏ తండ్రి అని చెప్తాడు ఈ మాటలు? నువ్వు భయపడుతున్న వాడు చెప్తాడు ఈ మాటలు? కానీ అన్నీ ఇస్తున్న దేవుణ్ణి పక్కన పెట్టి, ఇంత సహాయం చేస్తున్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయనకు భయపడకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి వాటన్నిటికీ మనం భయపడుతున్నాం. మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఒక మాట చూపించమంటారా? ప్రకృతి దేవుణ్ణి చూసి ఏం చేస్తుంది తెలుసండి? గజగజ వణుకుతుంది ప్రకృతి. జీవరాశులు భయపడుతున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి లోబడుతుంది, దేవునికి భయపడుతుంది. కానీ ఆయన పోలిక చొప్పున ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన పిల్లలు మాత్రం ఆయనకు భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదు దేవునికి? ఎందుకంటే తన పిల్లలు గొప్పవారైపోయారు ఈ భూమి మీద. ఎందులో? చెడుతనములు గొప్పవారిగా మారిపోయారు, పాపిష్టి జనంగా మారిపోయారు. అందుకే దేవుడంటే భయం లేదు వాళ్ళకి. అందుకే దేవుడు తన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు తన పిల్లలు భయపడట్లేదు? ఎందుకు జీవరాశులు భయపడుతున్నాయి? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ప్రియులారా. 38వ అధ్యాయం 20వ వచనం. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద పాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులన్నిటిలో పడును, గోడలన్నీ నేలపడును. ఎప్పుడు సంగతి చెబుతున్నాడు ఇక్కడ? భవిష్యత్తును గురించి చెప్తున్నాడు ఇక్కడ. యుగ సమాప్తిలో జరగవలసింది చెబుతున్నాడు. అంటే మనుషులు ప్రాణం మీదకి వచ్చేదాకా భయపడరా? అంతే కదండి. మరి ఏదైనా తన మీదకి వచ్చేంత వరకు మనిషి భయపడ్డు. కానీ దేవుడు ముందే హెచ్చరించాడు, ఇదిగో నాయనా, రాబోతున్న విపత్తును తప్పించుకోవాలి, జరగబోతున్నటువంటి ప్రమాదాల నుంచి తప్పించబడాలి. అది తప్పించబడాలి, నువ్వు నెమ్మదిగా ఉండాలి, ఏ కీడు నీకు దాపరించకుండా ఉండాలంటే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు. ఎక్కడైనా ఉండని, ఇంట్లో ఉంటాడా, వీధిలో ఉంటాడా, లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్ళిపోతాడా, వ్యవసాయం చేస్తున్న పొలంలోకి వెళ్ళిపోతాడా, ఎక్కడికైనా వెళ్ళని, ఎక్కడికెళ్ళినా నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడని దేవుని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నువ్వు తింటున్న భోజనాన్ని దీవించే దేవుడు, నువ్వు తాగుతున్న నీళ్లను దీవించే దేవుడు, నీకు రోగం వస్తే రాకుండా అడ్డు తొలగించే దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకు తోడుండగా ఆయన అంటున్నాడు కదా, మీరు ఎందుకు నాకు భయపడట్లేదు? మీరు ఆలోచించండి. ఏదో కొద్దిపాటి వైద్యం అందించే డాక్టర్ కూడా మనం భయపడతాం, అవునా కదా? భయపడతామా లేదా? భయపడతాం. అన్నిటికీ భయపడే మనిషి సహాయం చేస్తున్న దేవునికి మాత్రం భయపడట్లేదు ఈరోజు. అందుకే అంటున్నాడు, ఇదిగో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా నేనే. నువ్వు ఫ్రూట్స్ తింటే నాకు బలం వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు ఏదో రకరకాల విత్తనాలు తింటే బలం వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు ఏవి తిన్నా నీ దేహానికి ఆరోగ్యాన్ని సమకూర్చేది దేవుడే అని నువ్వు తెలుసుకోవాలి. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం లాస్ట్ మాటలో ఉంటుంది, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను. చూసారండి ఏమంటాడు ఆయన? ఒకవేళ దేహ సంబంధమైన గాయాలైనా, ఆత్మ సంబంధమైన గాయాలైనా, ఏ గాయాన్నైనా మాన్పగలిగిన వాడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపిన శక్తిమంతుడైన పరలోకపు తండ్రి.
ఏమండి అస్సలు ఒంట్లో బాగలేదండి, నీరసంగా ఉందండి అంటారు మనోళ్ళు. ఎందుకు నీరసం వస్తుంది? 3 పూటలు తిన్నా కూడా నీరసం ఎందుకు వస్తుందో నీకు? 3 పూటలు తిన్నా ఎందుకు నీరసం వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుంది? నీలో ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది కనుక్కొని నువ్వెంత తిన్నా ఎంత చేసినా సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నావు భూమి మీద. అందుకే దేవుడు చక్కటి ప్రొటెక్షన్ కల్పించాడు తన పిల్లలకి. నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి భూమి మీద. ఈ దేహంలో ఉండేటటువంటి కాలమే క్షణికమైనటువంటి చిన్న కాలం. మనకి 24 గంటల్ని ఎన్ని దినాల కింద భావించుకుంటాం మనం? 24 గంటలు ఎన్ని దినాలమ్మా? అందరూ చెప్పండి. 24 గంటలు ఎన్ని దినాలు? ఒక్క దినం. ఈ ఒక్క దినం దేవుని లెక్కల్లోకి మనం తీసుకెళ్ళి చూస్తే 1000 దినాలను ఒక్క దినంగా భావించాడు ఆయన లెక్కలో. ఆయన 1000 దినాలని ఒక్క దినంగా భావించాడు. ఇప్పుడు ఒక్క దినములో 24 గంటల్ని మనం డివైడ్ చేసి చూస్తే దేవుని లెక్కల ప్రకారం, ఆ కొలమానం ప్రకారం మన ఏజ్ని తగ్గించుకుంటే కిందకి లెక్కలేసుకుంటా కిందకు వచ్చేసరికి దేవుడు నీకిచ్చినటువంటి కాలం ఎంతో తెలిసిన దేవుని లెక్కల ప్రకారం 45 నిమిషాలు. మానవుడికి ఇచ్చినటువంటి 70-80 సంవత్సరాల కాలాన్ని బైబిల్ లెక్కల ప్రకారం మనం లెక్కల్లోకి తీసుకొని కొలమానంలో కొలిస్తే 45 నిమిషాలు ఉండడానికి దేవుడు నీకు ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చాడు. ఆయన లెక్కల ప్రకారం 45 నిమిషాలు అంటే ఎంత అండి? ఎంత? నేను చెప్పే వాక్యం అంతా అంతేనా? ఇది నీ బతుకు. ఈ 45 నిమిషాల్లో దేవుని కోసం బతికెంత? ఆ పైన ఉన్న 5. ఆ పైన ఉన్న 5నండి. ఆ పైన ఉన్న 5లో కూడా నిజాయితీకి బతికెంత? ఇంకాసేపుడికి పెట్టిలో పెడతారనగా అప్పుడు బతుకుతూ, అప్పుడు దాకా బతకో. కాసేపు సంఘంలో, కాసేపు లోకంలో. అంతేనా? అదే మన బతుకు. నేను ఆశ్చర్యపోయాలి. ఆ కొలమానం అంతా లెక్కలంతా వేసుకొని కూర్చొని రాస్తే ఈరోజు ఉదయం నేను అవాక్కయ్య ఆ మాటలన్నీ చూసి, అయ్యో దేవుడా 45 నిమిషాల కాలాన్ని ఇచ్చావా మాకు? మేమనుకుంటున్న అమాయకులు మేము 70 లేక 80 అన్నావు కదా. అంటే 30 ఏళ్ళు పోయింది, ఇప్పుడు 41 వచ్చినాయి, 42లోకి వెళ్ళబోతున్నా. అంటే 12 ఏళ్ళేనా నీ పని చేసేది? నేను ఇంకా మహా అయితే ఆశిస్తే ఇంకొంతకాలం చేస్తా, లేదు ఈ రాత్రి తీసుకెళ్ళిపోతే. అయ్యో దేవుని పనిలో నేను చేసినటువంటి పని 12 సంవత్సరాలేనా? అంటే 12 సంవత్సరాలు దేవుని కొలమానంలో చూస్తే నా జీవితం 12 నిమిషాలే పనిచేసినట్టు దేవునిలో. 12 నిమిషాలు నేను చేసిన ఆయన పని. ఈ 12 నిమిషాల్లో నిజంగా దేవుని మెప్పు కోరి చేశానా, లేకపోతే నా మెప్పు కోసం చేశానా? ఒక పాపి మాపు కోసం చేశానా, లేదా నా బతుకు తెరుగు కోసం చేశానా? ఇవన్నీ లెక్కలు అడుగుతాడు ఆయన. ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని వారలారా. నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేది కూడా దేవుడే. మరి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని పట్ల ఏం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఏం ఉండాలని కోరుకుంటున్నాడు? భయము, భక్తి. భక్తి అలాగ ఉందిలేండి, అందరికీ భక్తి ఉంది. భక్తి అందరికీ ఉంది. ఏమి లేదని చెప్తున్నారు 2 రోజుల నుంచి. భయము లేదు. ఇప్పుడు భయపడితే మేలా? అదే కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు భయపడితే ఇవన్నీ జరుగుతాయి. నీ భోజనం దీవించబడుతుంది భయపడితే, నీ నీళ్లు దీవించబడతాయి, నీ రోగం తొలగించబడుతుంది, నీకు ఆరోగ్యం ఇవ్వబడుతుంది. ఇంకా ఏముంటే చూడండి, చాలా ఉంది, లిస్ట్ చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. నువ్వు భయపడితే వచ్చే మేళ్ళు ఇవన్నీ. యోబు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. అంటే రక్షించేవాడాయన, నీకు సహాయం చేసేవాడాయన, బలము లేకపోతే బలం ఇచ్చేవాడాయన. అలాంటి ఆయనకి మనం ఏం చేయాలంటున్నాడు ఆయన? భయపడాలి. భయం, భయం. సముద్రం ఎంతమంది తెలుసండి? సముద్రం. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తే అస్సలు నేను భయపడలేదు అన్న చేతులు ఎత్తని ఎవరైనా ఉంటే, సముద్రం దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ వాతావరణం ఇట్లా డల్లుగా ఉన్నప్పుడు వెళ్ళండి, అస్సలు భలే ఉంటుంది. అక్కడ ఉరుకులు ఎడతా ఉంటుంది సముద్రం. ఎవరినో కొట్టాలన్నంత వేగంగా వస్తుందండి, భయ్యని పరిగెత్తుకొని. ఒక వీడియో తీయాలని చెప్పేసి మేము బీచ్కి ఒడ్డుకి వెళ్ళాం, ఒక వీడియో తీద్దామని. ఎప్పుడన్నా మనకు పనికి వస్తుంది, ప్రొజెక్టర్లో పెట్టుకోవాలని ఒక వీడియో తీద్దామని వెళ్ళాం. కాకపోతే అక్కడ ఏంటంటే నీళ్ళలో ప్యాంటు మడుచుకొని నీళ్ళలో దిగమంటున్నారు నన్ను. నీళ్ళలో దిగితే మోకట్లతో నీళ్ళలో దిగితే అలా ఉంటుంది కదా, అలా కింద పెట్టి నేను ఫోటో తీయాలని దిగమన్నారు. అసలు ఆ నీళ్ళ దుత్తే నాకు గజగజలాడింది. ఇప్పుడు ఆయన చిత్తం లేదు మనం చంపడం అనుకోండి, అయినా కూడా కావాలని ఎవడ దిగడు కదా.
ఇప్పుడు ఆయన చిత్తం ఉందో లేదో తెలుసుకోకుండా ఇప్పుడు కరెంటు పట్టుకుంటే నన్ను కాపాడతలేని కరెంటు వేలు పెడతాం, వెళ్ళి పెట్టం కదా. అయినా కానీ నాకంటే ముందున్న వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు దిగుతున్నారు, ఉరుకులు పెడుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. సరే అట్లా కొంచెం లోపలికి అక్కడ దిగాను నేను. దిగేసరికి అప్పుడు దాకా మెల్లగొచ్చిన అలా పెద్దలు వస్తుంది అటు నుంచి. ఇక పరుగు అంత దూరం ఊరికి వెళ్ళందరం దోసేసుకొని అక్కడ దాకా వెళ్ళి నుంచొని చూసా. దేవా ఎంత గొప్పడివయ్యా నువ్వు, అసలు అంత స్పీడ్గా వస్తుందండి. కనీసం ఒక 200-300 వేగం వచ్చేస్తుందండి. అలా అంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి, భయ్యని వచ్చేసింది. ఎవరో ఎదురుగు నుంచుంటే కనుక హడావుడిగా వచ్చేసి అమ్మో నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అక్కడ దాకొచ్చి వెంటనే అంతెత్తున్నలా అలా నేల మీద అలా వెళ్ళిపోయిందండి. అలా వెళ్ళిపోయి బయటికి. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, దేవా ఎంత గొప్పోడువయ్యా, నువ్వు కలగజేసినటువంటి ప్రకృతిలో ఉన్న సముద్రాన్ని చూసే మనుషులు భయపడుతున్నారే, మరి దాన్ని కలగజేసినటువంటి నిన్ను చూసి ఎందుకయ్యా ఈ మనుషులు భయపడట్లేదు? ఒక్కసారి ఆలోచించాలి కదండి మనం. అందుకే ఇర్మియా గారు చక్కటి మాట తెలియజేస్తున్నాడు ఇశ్రాయేలుకి ఈరోజు మన కోసం కూడా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21-22. అప్పుడు ఆ పదం గుర్తొచ్చింది. నా కళ్ళున్నాయి, నేను చూసా, సముద్రాన్ని చూసా, ఆ తర్వాత నా తండ్రిని చూశాను నేను. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయున్న వివేకము లేని వారంటే ఎవరు? వివేకము లేని వారంటే ఎవరు? సముద్రాన్ని చూసే భయపడితే మాత్రమే వాడు వివేకి కాదు, అజ్ఞానుడు. మరి ఎవరికి భయపడాలి? ఆ సముద్రాన్ని కలగజేసినాడు చూసావు దేవుడు, ఆ దేవునికి భయపడాలి. దేవా ఏంటయ్యా ఈ ప్రకృతిలో ఇన్ని వింతలు పెట్టావు? ఏంటయ్యా ప్రకృతి ఇంత వైపరీత్యంగా ఉంది? ఆకాశాన్ని చూస్తే అది అంచనాకు రాదు, భూమిని చూస్తే దీనికి కొలమానం లేదు. ఏంటి ఇంత విచిత్రమైనటువంటి సృష్టిని కలగజేసావని ప్రకృతిని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి మనిషి నిన్నెంత ఆశ్చర్యంగా చేశాడో ఒక్కసారి ఆలోచించుకో. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, ఇదిగో నువ్వు కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. ఎందుకంటే అంత అద్భుతమైన ఆకారాన్ని చేశాడు మన పరలోకపు తండ్రి. ఇంత అందమైన ఆకారాన్ని చేసినటువంటి జీవం కలిగినటువంటి తండ్రికి మరి ఎందుకండి మనం భయపడలేదు? మీరు ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు, కన్నులుండి నిత్యము చూస్తున్నారు ఈ ప్రకృతిని, చెవులుండి నిత్యము వింటున్నారు నా గొప్ప కార్యాలని. వివేకము లేని మూర్ఖులారా. ఏమన్నాడండి? ఎంత కోపం వస్తే ఆ మాట మాట్లాడతాడు తెలుసండి దేవుడు. వివేకము లేని మూర్ఖులారా అంటున్నాడు. అంటే జ్ఞానము లేనటువంటి మూర్ఖులు ఎవరిళ్ళంటే ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వెళ్ళి చూడండి. ఎవరాళ్ళు? సామెతల గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. చూడండి ఏమంటున్నాడు, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును అసలు వినరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకు నా పిల్లలు నా యందు భయభక్తులు కలిగి లేరంటే నా జ్ఞానం లేదు వాళ్ళకి. నా జ్ఞానం లేకపోవటం వల్లనే ఈరోజంతా అజ్ఞానంగా, అమాయకంగా, మూర్ఖులుగా ఈ సమాజంలో తయారైపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు వెళ్ళండి ఇర్మియా గ్రంథం దగ్గరికి. ఏమన్నాడు ఇప్పుడు 22వ వచనంలో, సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు దేవుడు. ఏమి నిర్ణయించాడు? ఏమి సరిహద్దుగా పెట్టాడు దానికి? ఏమండి ఎంత ఆశ్చర్యం అండి. నీటికి ఇసుకే ఆగుద్దా అసలు? మరి ఆపాడుగా దేవుడు. అంటే ఎంత గొప్పోడో మీరు చూడండి. అది ఎంత ప్రబలినా, ఎంత ఘోషించినా, ఎంత ఉరుకులు పెట్టినా దేవుడు ఒక సరిహద్దును నియమించాడు. ఆ సరిహద్దు వరకే వస్తుంది, దేవుని ఆజ్ఞకు లోబడుతుంది, వెనక్కి తిరిగి మళ్ళా వెళ్ళిపోతుంది అది లోనకి. కానీ అలా ఉరుకులెట్టే సముద్రం హద్దు మీరు కూడా బయటకు వస్తుంది. ఎవరి మాట విని? దేవుని మాట విని. ఎక్కడో ఉన్నటువంటి సముద్రపు నీరు వీరరాఘవపురం తీసుకొచ్చి వర్షంగా కురిపిస్తున్నాడే. ఎవరు కురిపిస్తారు చెప్పండి? ఎవరి వల్ల అయిద్దా వర్షం కురిపించటం? అవుద్దా? ఇప్పుడు నాట్లు నాడుతున్నారు మీరు, ఇప్పుడు బాగానే పడుతున్నాయి వర్షాలు.
మీ ప్రవర్తన బాగలేకపోతే, మీ క్రియలు బాగలేకపోతే, దేవుని యందు భయము భక్తి లేకపోతే నువ్వు చేసేది ఎలా అభివృద్ధి అవుతుంది మీరు చెప్పండి? ఎలా ఫలిస్తుంది మీరు చెప్పండి? నువ్వు చేసేది అభివృద్ధి కావాలంటే దేవునికి భయపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన్ని ప్రేమించాలి. ఆయన మాట ప్రకారం నువ్వు బ్రతికి చూడు, ఒక్క నెల రోజులు బ్రతికి చూడు. అలాగా నీ జీవితం వేరే రకంగా ఉంటుంది, నీ ఇంట్లో సంపద వేరే రకంగా ఉంటుంది, నీ యొక్క దీవెనలు వేరే రకంగా కనపడతాయి. రేపటి దినాన్ని మాట్లాడదాం వాటి గురించి. అవి చెబితేనే మనకు అర్థమవుతాయి, ఎట్లాంటి చెబితే మనకు అర్థం కాదు. అందుకే అంటున్నాడు, మీరు ఎందుకు నాకు భయపడట్లేదంటే మీరు అవివేకులుగా మారిపోయారు భూమి మీద. కళ్ళున్నాయి కానీ నా యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థం కావట్లా. చెవులున్నాయి, నేనేం చెబుతున్నానో ఏం చేయిస్తున్నానో మీకు అర్థం కావట్లా అంటున్నాడు దేవుడు. అందుకే వివేకము లేని మూఢులారా అంటున్నాడు. అలా ఉండొచ్చు దేవుని పిల్లలు? ఉండకూడదండి. ఉంటే దేవుడు అంటే భయం ఉండదు. అందుకే ఇట్లాంటి మూడుల గురించి ఒక మాట రాయించాడు. వాళ్ళకి దేవుని భయం అస్సలు ఉండదండి. ఎందుకంటే దేవుని పిల్లలైనప్పటికీ కూడా ఇట్లాంటి మూడులకి దేవుడు అంటే భయం ఉండదు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం మరికొన్ని మాటలు చూసి ముగించేద్దాం. కీర్తనల గ్రంథం మరికొన్ని విలువైన సంగతులు రేపటి దినాన్ని చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ముగింపు దినాన్ని మనం రేపు చూద్దాం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం చూడండి, ఫస్ట్ లైను చూడండి. వారెల్లప్పుడూ ఏం మానుకొని? భయము మానుకొని ప్రవర్తింతురు. చాలండి. ఏమన్నాడు? వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తారు. వాళ్ళ క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా ఘోరంగా ఉంటాయి. ఎవరిళ్ళు? ఇప్పుడు 4 దగ్గరికి వెళ్ళండి, మీకు తెలియాలి కదా ఎవరు. మరి ఏ ఊరోళ్ళు మీకు తెలియాలి. వీళ్ళు దుష్టులు అన్నాడు. ఎవరిళ్ళు? దుష్టులు. అక్కడేమన్నాడు? వివేకము లేని మూఢులు. వివేకము లేని మూఢులు. ఆ వివేకము లేనటువంటి మూఢులుగా ఎలా మారిపోయారు? ఎందుకు మారిపోయారు అనంటే దేవుని జ్ఞానము లేక, దేవుని వాక్యమును అంగీకరించలేక అవివేకులుగా మారిపోయారు. అలా మారిపోయినటువంటి వారిని బైబిల్ రెండు పదాలుగా వర్ణించింది. ఒకటి దుష్టులు, రెండవది భక్తిహీనులు. దుష్టులుగా మారిపోయినా, భక్తిహీనులుగా మారిపోయినా, అవివేకులుగా మారిపోయినా నిన్ను మూర్ఖులుగా మార్చేసేది దైవత్వపు లక్షణాలు కాదు, దయ్యపు లక్షణాలు మార్చేస్తున్నాయి. కనుక ఈ స్వభావం అంతా పోవాలంటే దేవుని మాట వినాలి, ఆ మాట ప్రకారం బ్రతకాలి. అలా బ్రతికిన వాడు ఒక మంచి ప్రొటెక్షన్ కలిగి ఉంటాడు. ఎంత ప్రొటెక్షనో తెలుసా అండి? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలు అంటే ఎంత మేలో మీరు చూడగలిగితే. మళ్ళీ కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి, చాలా బాగుంటుందండి. మాట చూద్దాం ఒకసారి. చాలా చదువుకున్నాం మనం చాలాసార్లు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 2వ వచనం చూడండి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 121:2 యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదమును అస్సలు తొట్టిల్లనివ్వడు. నిన్ను కాపాడువాడు అసలు కొనకడు, నిద్రపోడు. ఎంత గొప్ప మాటలు చెప్పాడు చూడండి. అంత శ్రద్ధ ఏంటి నువ్వంటే ఆయనకి? ఎందుకు ఇంత ప్రొటెక్షన్ కల్పిస్తున్నాడు ఆయన నీకు? దేవుడు చూస్తున్నాడా? నిన్ను నన్ను చూస్తున్నాడా? చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నిత్యము మనలను చూచేవాడు గనుక. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావో, ఏం మాట్లాడబోతున్నావో కూడా నీ గురించి సమస్తము ఎరిగిన వాడు నీ పరలోకపు తండ్రి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నాయన నీ పాదము తొట్టిల్లకుండా ఇదిగో నిన్ను కాపాడేటటువంటి నేను కొనకను, నిద్రపోను. చూడండి ఏమంటాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు, పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇంత ఆదరణ కలిగిన మాటలు దేవుడు చెప్తుంటే ఇప్పుడు ఆయన మాట మనం వినాలి కదండి. వినటమే కాదండి, ఆయనకు భయపడాలి కదండి. మరి భయపడకుండా భక్తులని పేరు పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? ఈ లాభాలను వస్తాయా? ఇవన్నీ వస్తాయా? భయపడితే మేలు అంటే ఎంత మేలుందో చూడండి. ఇంకా మరికొన్ని మాటలు చూడండి. 139వ కీర్తన 1-2 వచనాలు చూడండి, ఎంత మేలో చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసండి? 16వ వచనం దగ్గరికి వెళ్ళండి. అందులోనే
16వ వచనం దగ్గరికి వెళ్ళండి. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పుడు చూశాడంట ఆయన? ఎప్పుడు చూశాడు? నువ్వు పిండముగా తల్లి గర్భములో నీ ఆకారం జరుగుతున్నప్పటి నుంచి నిన్ను పెట్టెలో పెట్టేంత వరకు దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. తల్లి గర్భంలో నువ్వేం చేస్తున్నావో, ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావో, నీ ప్రతి చర్యను దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కంటిన్యూషన్ చేయమాట 2 నుంచి చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపుకు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు బాగుగా పరిశీలించి తెలుసుకుంటున్నావు. చూసారా ఏమంటున్నాడు ఆయన? నువ్వు చేసే ప్రతి పని మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? ఎక్కడ పడుకుంటున్నావు? ఇంట్లో పడుకుంటున్నావా, బయట పడుకుంటున్నావా, వీధిలో పడుకుంటున్నావా, లేదా ఎక్కడైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ పడుకుంటున్నావా? నువ్వెక్కడ పడుకున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు, అది గమనించు. ఏమండి, ఇంతగా మన మీద ఆయన కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు, ఆయన ప్రొటెక్షన్ మనకిస్తున్నప్పుడు మనం ఎందుకండి ఎవరికి భయపడాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరికి భయపడాలా? ఇన్ని సదుపాయాలు చేస్తున్న దేవునికి మనం భయపడకుండా ఆడెవడో ముక్కు మొఖం తెలియనోడికి భయపడి దేవుని ఉగ్రతకు మనం పాత్రమైపోతున్నాం కదా. ఇది ఏమన్నా న్యాయమా? మీరు చెప్పండి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నాయన, అసలు మీరు దేనికి భయపడకండి, మీరు నిలబడండి. కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా? నువ్వు నిలబడు. దేవుడు కార్యము జరిగించకపోతే అప్పుడు అడుగు. అందుకే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనములో మోషే గారును ఇంకో ఆయన ఇక్కడ సంభాషణ చేస్తున్నాడు. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మనం ఆలోచనతో దీన్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చదువు తల్లి మాట. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకు. ఎవరో చెప్తున్నాడు ఈ మాటలు? మోషే గారి వయసు అయిపోయిందండి, 120 వచ్చేసింది ఆయనకి. యెహోషువ గారు చెప్తున్నాడు, యెహోషువ, ఇప్పటి వరకు దేవుడు నాకు తోడున్నాడు, ఈ రోజు నుంచి నేను చేస్తున్నటువంటి పని నీకు అప్పచెబుతున్నాను, కనుక నీకు తోడుండేది ఈ రోజు నుంచి నేను కాదు, మరి ఎవరు? జీవం కలిగిన దేవుడు నీతో ఉంటాడు, నీ ముందుంటాడు, నీ వెనకుంటాడు, నీ చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాడు ఆయన. కనుక నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు. కనుక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఏదొచ్చినా నువ్వు నిలబడు, భయపడక. అస్సలు కలత చెందొద్దు నువ్వు. అసలు నా దేవుడు చూస్తున్నాడా లేదా, నన్ను పట్టించుకుంటున్నాడా లేదా, పట్టించుకుంటే ఈ బాధలేంటి అని నీకు ఆ మాట వచ్చినప్పుడు యోబు గారిని జ్ఞాపకం చేసుకో ఒకసారి. యోబు గారిని పట్టించుకుంటానే ఉన్నాడు, పరీక్ష పెడుతూనే ఉన్నాడు. పరీక్ష పాస్ అయ్యేంత వరకు దేవుడు అపవాది చేతికి అప్పచెప్పేశాడు. వెళ్ళు, ప్రాణాన్ని మాత్రం ముట్టుకోమాక, అది నాది, తీసే రైట్స్ నీకు లేవు. కనుక ఈ ఆస్తి చూసుకో, దేహమా చూసుకో, నీకు అప్పచెప్తున్నాను చూసుకోమన్నాడు. కానీ చివరికి ఎవరు గెలిచారండి? దేవుణ్ణి గెలిపించాడు విశ్వాస వీరుడైన నీతిమంతుడైన యోబు గారు. మరి ఈరోజు విశ్వాసులమైన మనం, భక్తులుగా పిలువబడుతున్న మనం దేవునికి మాత్రమే భయపడితే ఎంత మేలుంది దీంట్లో. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరొక భక్తులు అంటున్నాడు కదా, ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నా కాపరెవరు? నా పరలోకపు తండ్రి. నేనేమో ఈ జీవాలకు కాపరనైతే నాకు నా కుటుంబానికి దేవుడు కాపరి. కనుక గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన కూడా ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే ఆయన చెయ్యి నా మీద ఉంది, ఆయన కృప నాతో ఉంది, కనుక నేను భయపడను. భక్తులేమో అస్సలు భయపడొద్దురా అని భక్తులు చెబుతున్నారు, మీరు నాకే భయపడాలని దేవుడు చెబుతున్నాడు. కానీ నేడున్న క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో ఎలా ఉంది క్రైస్తవ్యం? ఈరోజు భక్తి మాత్రమే ధరించారు, కానీ దేవునికి మాత్రం భయపడే గుణం
లక్షణం, ఆ స్వభావం నేడు క్రైస్తవ సంఘాల్లో కనపడట్లేదు ప్రియులారా. నిజంగా దేవుడంటే భయం ఉంటే సమయానుకూలంగా వస్తారు, దేవుని మాట వింటారు, ఆ మాట ప్రకారం బ్రతుకుతారు సమాజంలో. కానీ ఎక్కడ కనపడుతుంది ఈరోజు? లేదు. నిజంగా దేవుడంటే భయం ఉంటే నీ మాట మారుద్ది, నీ చూపు మారుద్ది, నీ ఆలోచన మారుద్ది, నీ ప్రవర్తన మారుద్ది. కానీ ఎక్కడ మారుతుంది? ప్రతిరోజు పాటలు పాడుతున్న నోటితోనే దుర్భాష, ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న చెవులగుంట ఏంటి పనికి మాలినటువంటి మాటలు వింటాం. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం కాదండి. క్రైస్తవుడు అనుసరించవలసిన మా పద్ధతి ఇది కాదు. అందుకే ఒక అద్భుతమైనటువంటి మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. 128వ కీర్తన, రేపటి పాఠానికి ఇది ప్రారంభ పాటగా దీన్ని చూద్దాం. ఒకసారి ఒక్క మాట. 128వ కీర్తన ప్రారంభ 2 వచనాలు చూడండి, క్లోజ్ చేద్దాం. ఏమంటున్నాడండి సొలొమోను గారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎలా నడుచువారు ధన్యులు? ఆయన యందు భయము భక్తి కలిగిన వారు మాత్రమే ధన్యులు. భక్తి అనే వేషాన్ని ధరించిన వారు ఆయన త్రోవలో నడిచినంత మాత్రాన నువ్వు ధన్యుడు కాలేవు. అందుకే 2వ వచనం మాట్లాడుతున్నాడు కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఈరోజు కష్టపడి తెచ్చుకున్న రూపాయిని మేము సక్రమంగా ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం, నిలుపుకోలేకపోతున్నాం. నా భార్యకు కానీ బిడ్డలకు కానీ నా కష్టార్జితాన్ని వాడుకోలేకపోతున్నామని ఎంతమంది గోడున బాధపడుతున్నారండి యజమానులు. ఎంతమంది కుటుంబంలో ఉన్నటువంటి ఇళ్ళాళ్ళు బాధపడుతున్నారండి. నా భర్త 24 గంటలు కష్టపడతాడండి రెస్ట్ లేకుండా, కానీ వారం తిరిగి వచ్చేళ్ళకి 500 రూపాయలు కూడా మా ఇంట్లో ఉండట్లేదండి. ఎందుకుంటాయి? ఉండవండి. ఎందుకుంటాయి? దేవుడు చెప్పినట్టుగా దేవునికి భయపడి దేవుని మాటను అనుసరించి ఏమండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ పొలాలు అడిగాడా? మీ బిడ్డలను అడిగాడా? పోనీ మీ ఇంట్లో ఉన్నటువంటి సంపదను ఏమైనా అడిగాడా? మీ బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ ఏమడిగాడు దేవుడు మీ నుంచి? ఏమడిగాడు చూద్దామా ముగింపుగా? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ఏమడుగుతున్నాడు దేవుడు? చూడు ఒకసారి ఏమడుగుతున్నాడు ఆయన. ఆయన ఏం తీసుకోడండి, అన్నీ ఇచ్చేవాడు దేవుడు. ఏం తీసుకోడు నీ దగ్గర నుంచి. 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఒకసారి అక్కడికి వచ్చి మనం ఇశ్రాయేలు అన్న కాడ ఆ ఇశ్రాయేల్ని కాసేపు, యాకోబు గారిని కాసేపు పక్కన పెట్టి ఆ 12 గోత్రాలని నీ పేరు పెట్టుకొని కంటిన్యూషన్ ఆ లైన్ మొత్తం కూడా ఎలా ఉంటుందో చదువుకుంటున్నారా? నీ పేరు పెట్టి కంటిన్యూషన్ చేయాలి లైన్ అంతా. ఒక్కరు చదవండి గట్టిగా, మీ పేరు పెట్టుకొని. చదవరు మీరు. ఇది పైకి చదివితే రాసేసుకుంటాడు ఆయన. అవునా? నువ్వు లోపల చదువుకున్నా రాసుకుంటాడు ఆయన. ఏమంటాడు? సరే మీరు చదవలేదు కానీ, ఎందుకంటే నాకు అర్థమైపోయింది మీరు పైకి చదవరు. నేను చదువుకుతా ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేలు గారిని కొంచెంసేపు మీరు పక్కన ఉండండి, పక్కన పెట్టేసి నా పేరు పెట్టుకుంటా. కాబట్టి రాముని పెడదామండి. వెరీ గుడ్, ఇంకా మంచి ఆలోచన. రాముని పెడదాం. కాబట్టి రాము, నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఎవరికి భయపడాలి? రాము దేవుడికి భయపడాలి. దేవునికి కాకుండా ఈ లోకంలో పిల్లికో కుక్కకో నక్కకో పందికో భయపడ్డావనుకో, భయం లేనటువంటి భక్తి నీకు మేలు తేదు. చెప్పాను కదా నిన్న స్టార్టింగ్లో మీకు, భయభక్తులు కలిగి ఉంటే మేలుంది. భయభక్తులు కలిగి లేకుండా కేవలం భక్తి మాత్రమే ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో నిన్న చెప్పాను. 10 మాటలు చెప్పాను నిన్న. భక్తి లేకపోతే వచ్చే కీడు, భక్తి లేకపోతే వచ్చే నష్టాలు 10 చెప్పాను నిన్న. భక్తి ఉంటే ఉండే లక్షణాలు ఈరోజు 7 చెప్పాను, మిగతా రేపు చూద్దాం. అందుకే దీన్ని కంటిన్యూషన్ చేయండి. ఏమంటాడు చూడండి, నీ మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ని ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు. దేనికోసం చేయమన్నాడు ఇవన్నీ? దేని కొరకు చేయమన్నాడు ఇవన్నీ? ఏమేం చెప్పాడు? 3 మాటలు చెప్పాడు. 1 భయపడాలి, 2వది ఆయన మార్గంలో నడవాలి, 3వది ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. ఈ 3 లక్షణాలు కనుక నీలో ఉంటే నీకు మేలు అంటున్నాడు. నెక్స్ట్ మాట, నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేం అడుగుతున్నాడు చెప్పు?
నీ బంగారం అడిగాడా? నీ వెండి అడిగాడా? నీ వజ్ర వైడూర్యాలు అడిగాడా? ఏమడిగాడు? ఆయన మాట అనుసరించే మనస్సు, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే బ్రతుకు నీకుంటే చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, భయం లేని భక్తి మేలా? మీరు చెప్పండి, మేలు కాదు. కనుక భయము భక్తి కలిగి ఉంటే ఎంత మేలుందో రెండవ రోజుగా మనం విన్నాం. కనుక నిత్యము ఆ దేవుని కృప, ఆయన యొక్క ఆదరణ మనకును ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. మా తండ్రి, భక్తులుగా కనబడుతున్నటువంటి నీ పిల్లలు నీ పట్ల మాత్రమే భయం